నమస్తే, నా పేరు కళ్యాణ్ దలీప్ సుంకర. వెల్కమ్ టు కామన్ ఐ లైబ్రరీ. చాలా మంది మిత్రులు ఈరోజు మాకు యాక్చువల్గా కోర్ట్స్ అన్నీ కూడా ఫుల్ లెవెల్లో రెజ్యూమ్ అయినాయి. జస్ట్ ఫినిష్డ్ ఆర్ కోర్ట్ వర్క్స్ అండ్ కామన్ ఐ లైబ్రరీ ఈమెయిల్ చూస్తున్నప్పుడు సింపుల్గా బోస్ డీకే అనేటువంటి పదం గురించి ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి నిర్వచనం, అలాగే ఆయన పార్టీకి సంబంధించి రెబల్ ఎంపీ అన్నాలో లేకపోతే ఐ డోంట్ నో వాట్ టు సే ఎంపీ హానరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ శ్రీ రఘురామకృష్ణరాజు గారు చెప్పినటువంటి వివరణ అయితే రెండిట్లో ఏది వాస్తవం? బోస్ డీకే అనేటువంటి పదానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి పచ్చ పత్రికలు పచ్చ ఛానళ్లను కూడా మన కళ్ళ ఎదుటనే చూస్తూ ఉన్నాం. మావాడు అధికారంలో లేకపోతే ముఖ్యమంత్రిని కూడా బోసిడీకే అంటే లంజా కొడుకు అని, చివరికి ముఖ్యమంత్రిని కూడా ఎలాంటి దారుణమైన బూతులు ఈ నిర్వచనం కరెక్టా లేదంటే రఘురామకృష్ణరాజు గారు చెప్పినట్టు హలో హవ్ ఆర్ యూ అనేటువంటి పదం కరెక్టా అనేటువంటి దానిలోకి వెళ్తే అవును. మనం గూగుల్ చేసినప్పుడు కోరాకి సంబంధించి కొంతమంది ఆ రీజనల్ ఎక్స్పర్ట్స్ కానీ కొంతమంది వ్యక్తులు కానీ చెప్పినటువంటి వివరాలు చూసినప్పుడు ఎస్, బోసిడీకే అనేటువంటి పదంకి ఇట్స్ అ కస్ వర్డ్. జనరల్గానే రాంగ్ ఇంటెన్షన్తో మదర్ సన్ ఆర్ అ డాటర్ బోర్న్ అవుట్ ఆఫ్ ఎ హోర్ విమెన్ అనేటువంటి థియరీ కొంత తప్పు పదంలోనే వస్తుంది అనేటువంటిది అత్యధికులు చెప్పినప్పటికీ కూడా కొందరైతే గతంలో ఇక నేను పెడుతున్నాను గుజరాత్ ప్రాంతంలో బోస్డా అనే ప్రాంతం ఉంది, ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అనేవారు, కానీ మొఘల్స్ ఇంటర్వెన్షన్ తర్వాత దాని యొక్క పద ప్రయోగం అనేటువంటిది పూర్తిగా మార్చేశారు. ప్రస్తుత కాలంలో అయితే దాన్ని చెడు విధానానికి వాడుతున్నారు అనేటువంటిది అయితే చాలామంది చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ కోర్టు ఏం తీసుకుంటుంది, పట్టాభి గారు ఎప్పుడు బయటకు వస్తారు, బయట ఎవరే నిర్వచనాలు చెప్పినా కోర్టు ఎట్లా పరిగణలో తీసుకుంటుంది అన్నప్పుడు ఒకటి దీనికి సంబంధించినటువంటి స్టాండర్డ్ నిర్వచనం అయితే కోర్టు అంత ప్రాథమికంగా తీసుకోదు. ఎందుకంటే 2019లోనే ఒక సుప్రీంకోర్టు సైటేషన్ ఉన్నది, కేవలం బూతులు తిట్టుకున్నంత మాత్రాన అది క్రిమినల్ ఇంటిమిడేషన్ కాదు అనేటువంటి జడ్జిమెంట్ జస్టిస్ భూషణ్ గారు నేతృత్వంలో ఇవ్వడం జరిగింది. అయితే ఈ బూతులు తిట్టడం అనేటువంటిదే క్రిమినల్ ఇంటిమిడేషన్ ఛార్జెస్కి కూడా తావివ్వదు అని చెప్తూనే ఆ బూతులు తిట్టడం అనేటువంటిది కనుక శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన, సొసైటికల్ పీస్కి బ్రీచ్ కలిగించిన, ఏ వ్యక్తి అయితే ఆ మాటలు కాశాడో ఏ వ్యక్తి అయితే ఆ మాటలు అన్నాడో తద్వారా గనక సొసైటీలో ఉన్నటువంటి పీస్ లా అండ్ ఆర్డర్ కనుక డిస్టర్బ్ అయితే అప్పుడు ఖచ్చితంగా దాన్ని కాగ్నిజెన్స్ కింద తీసుకోవచ్చు అని జడ్జిమెంట్లో చెప్పడం జరుగుతున్నది. నేను ఇక్కడ పెడుతున్నాను. వీటిలన్నిటి ఉదంతంలో పట్టాభి గారికి సంబంధించి ఇప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం తరపున న్యాయవాదులు ఉంటారు, జీపీలు ఏజీపీలు ఉంటారు, హోమ్కి సంబంధించి అలాగే విభిన్నమైన వ్యక్తులందరూ కూడా ఈరోజు దే విల్ బీ ఇన్ టీమ్ విత్ పోలీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్. కాబట్టి పోలీస్ కస్టడీకి కావాల్సినటువంటి దాని మీద ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తారు. పోలీస్ కస్టడీ ఎందుకు కావాలి అన్నదానికి ఏం చెప్తారు అంటే, అతను తిట్టి ఇంత పెద్ద శాంతి భద్రతల విఘాతం కలిగింది, ఏకంగా టీడీపీ ఆఫీస్ మీదకి వైసీపీ వాళ్ళు దాడి చేశారనేటువంటి ఉదంతం చోటు చేసుకుంది, ఇంత అల్లరికి ఇంత రగడకి ఇంత రచ్చకి కారణమైంది. కాబట్టి ఇతను వెనకాతలు వేరే ఏదన్నా ఆతంకవాద శక్తులు ఉన్నాయా, వేరే ఏదైనా ప్రొవొకేషన్ ఉందా, వేరే మ్యాలిఫైడ్ ఇంటెన్షన్ ఉందా తెలుసుకోవడానికి ఖచ్చితంగా మాకు వారం రోజులు పోలీస్ కస్టడీ కావాలని అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కోర్టు వారు వారం రోజులు కాకపోయినా 2 నుంచి 4 రోజుల పాటు పోలీస్ కస్టడీ ఇచ్చేటువంటి అవకాశం సర్వసాధారణంగా ఉంటుంది. ఆ పోలీస్ కస్టడీ అనేటువంటిది అవసరం లేదు అని చెప్పడం ఇతని తరపున పట్టాభి తరపున టీడీపీ పెట్టినటువంటి న్యాయవాదుల యొక్క న్యాయవాద పటిమ, వాదనా పటిమ, సో వాళ్ళు చెప్పేటువంటి విషయాల ఆధారితంగా ఒక కన్క్లూజన్కి వచ్చేటువంటి అవసరం ఉంటుంది. దాని తదనంతరం 1 సార్లు లేదా 2 సార్లు బెయిల్ రిజెక్ట్ చేసిన తర్వాత లేదా 2 సార్లు పోలీస్ కస్టడీ తీసుకునేటువంటి ప్రొవిజన్ ఇచ్చిన తర్వాత అతనికి బెయిల్ అయితే వస్తుంది. ఆ బెయిల్ వచ్చిన తర్వాత కూడా 504 కేసులో ఆయనకు భారీ ఎత్తు శిక్షలు పడిపోకపోయినా కూడా కొంతకాలం పాటు ఈ కేసు నడిచేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఇలాగే బ్రహ్మన్ చౌదరి అనేటువంటి వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారన్నారు. ఆయన ఏ కారణాలు రీచ్ అరెస్ట్ చేశారనేటువంటిది కూడా పోలీసు వారు కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిందే. ప్రొడ్యూస్ చేసిన తర్వాత జైల్ ఈజ్ నాట్ మ్యాండేటరీ బట్ బెయిల్ ఈజ్. సో బెయిల్కి ఆయన అప్లై చేసుకుంటారు. వాళ్ళు పెట్టినటువంటి సెక్షన్స్, దాంట్లో ఉన్న గ్రీవియన్సెస్, ఆయన తరపున ఉన్నటువంటి న్యాయవాదులు చెప్పినటువంటి విషయాల ఆధారితంగా ఆయనకు కూడా బెయిల్ అయితే వస్తుంది. ఇక
ఇందులో కోర్టు ఎందుకు గతంలో తిట్టినటువంటి ప్రముఖమైనటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలో వాళ్ళని ఎందుకు కాగ్నిజెన్స్ కింద తీసుకోదు అంటే అది అందరికీ తెలిసిన విషయం. మళ్ళీ మళ్ళీ మనం అనడం, ఇప్పుడు ఏదైతే సీఎం గారు వ్యాఖ్యానించినట్టు ఇంత మాట అన్నారు, నేను ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ అన్నారో, మరి ఆ కాన్స్టిట్యూషనల్ బాడీ కింద ఉన్నటువంటి మహా వ్యక్తి, ఆ కాన్స్టిట్యూషనల్ బాడీ పరిరక్షకుడి కింద ఉన్నటువంటి వ్యక్తి, ఆయన బీఫామ్ మీద గెలిచినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వ్యక్తి అదే పదం కాన్స్టిట్యూషనల్ బాడీ కింద ఆయన రాజ్యాంగ పరిరక్షకుడి కింద ఉన్నటువంటి వ్యక్తి, పరిరక్షకుడిని మాట అంటే ఎంత తప్పో, పరిరక్షకుడు ద్వారా ఆయన బలపరచబడ్డటువంటి వ్యక్తి కింద అసెంబ్లీలోకి వస్తున్న వ్యక్తి కూడా ఇంకొక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడిని ఇష్టం వచ్చినట్టు అదే పదాలతో మాట్లాడకూడదు కదా. రాజకీయ పరిరక్షకుల కింద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఆయన పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి ఎంపీలకి కూడా అని చెప్పాలి కదా. నేను పైకి నవ్వుతా లోపల మీరు ఏం చేస్తున్నా చూస్తున్నట్టు జనాలకి ఇవాళగా రేపు అర్థమైపోద్దేమో. అందుకని దయచేసి మీరు కూడా నోటి దూల మాటలు మాట్లాడకండి. మీరు కూడా ఎలా పడితే అలా పక్క పార్టీ వాళ్ళు తిట్టకండి. వాళ్ళ రాజకీయ విధానాల మీద అది విమర్శిస్తూ ఉంటే రాజకీయ విధానాల మీద తిరిగి సమాధానం చెప్పండి. ప్రజా బాహుల్యంలో వాళ్ళ మాటలు తేలిపోయేటట్టు చూడండి. వాళ్ళు చేసేవి దుష్ప్రచారాలే, నిజమైనవి కాదు. నేను అప్పు చేసినా కూడా వాటిలన్నింటిలో రికవర్ చేసేటువంటి శక్తి సామర్థ్యాలు నాకు ఉన్నాయని చెప్పండి అని చెప్పడం మానేసి భౌతిక దాడులకి, మానసిక దాడులకి, బూతులతో దాడులకి కూడా మరి రాజ్యాంగ పరిరక్షకుల కింద ఉన్నటువంటి వ్యక్తి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వాళ్ళ ఎమ్మెల్యేల ఎంపీలకు కూడా అలాగే వాళ్ళ మంత్రులకు కూడా చెప్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని రాజ్యాంగబద్ధ పదవిలో లేకపోయినా నేను మళ్ళీ చెప్తున్నా, ఆ తిట్టేవరం తిడితే నేను యాక్సెప్ట్ చేయను, వాళ్ళ ఇంట్లో మహిళలను ఎవరైనా యాక్సెప్ట్ చేయను, అలాగే చేయలేం సామాన్యులుగా మనందరం. అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అర్థం చేసుకోవాలి, ఈ రాజకీయ పరిరక్షణ బాధ్యత అనేటువంటిది ప్రతిపక్షాలను కాపాడే బాధ్యత కూడా ముఖ్యమంత్రి వర్యులకే ఉంటుంది. దెర్ ఈజ్ నో నీడ్ ఫర్ మీ టు రిమెంబర్ హిమ్ ఆర్ రిమైండ్ హిమ్ అబౌట్ ద డిస్క్రిషనరీ పవర్స్ ఆఫ్ హిమ్ యాజ్ వెల్ యాజ్ హిస్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ డ్యూటీస్ ఆల్సో. హోల్డింగ్ సచ్ ఎ వండర్ఫుల్ అండ్ రెస్పాన్సిబుల్ చైర్ ఆయనకి తెలియాలి కదండి. ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు ఇజ్జత్ కాపాడడం కూడా ఆయన బాధ్యత, ఆయన గుర్తుండాలి కదండి. ప్రతిపక్ష నాయకులను కూడా ఏది పడితే అది మాట్లాడి పలసన చేసి 2 చోట్ల ఓడిపోయి అక్కడ పడితే ఓడిపోయి గెలిచేసి మీ ఎంపీలు ఎమ్మెల్యేలు శాఖల గురించి మాట్లాడి సచ్చిది ఏమీ లేదని కూడా ముఖ్యమంత్రి వర్యులు తెలుసు కదండి. ఏ శాఖ మార్చాలైనా ప్రెస్ మీట్ పెట్టి మా శాఖలో గతం మీద ఈ అభివృద్ధి వచ్చింది, మా శాఖ ద్వారా ప్రజలకు ఇచ్చేస్తున్నామని అప్డేట్స్ తగలడతాయేమో అని చూస్తామండి. అవి తప్ప పొద్దుకూకుల చంద్రబాబు నాయుడు వాళ్ళ అబ్బాయి లోకేష్, పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి 2 చోట్ల ఓడిపోయిన విధానం ఇది కాదు కదా సార్. వీఆర్ పేయింగ్ యూ కదా సార్, వీఆర్ పేయింగ్ అవర్ హార్డ్ అండ్ మనీ. మీ జోబుల్లో డబ్బులు ఏం కాదు కదా సార్. అవును, ఎలక్షన్లు మమ్మల్ని కొనుక్కున్నారు, వి అగ్రీడ్. బట్ అలా అని మేము కష్టపడి మా కష్టార్జితాల నుంచి కట్టినటువంటి వాటితో మీరు కార్లు, కాన్వాయ్లు, గన్మెన్లు వేసుకుని తిరుగుతా మాకు వచ్చి అప్డేట్స్ ఇవ్వడం మానేసి ఒక్క శాఖ మంత్రి అయినా రండిరా చూసుకుందాం అని తొల్లగొడితే చేతులు కాలరు. ఆ మాత్రం బాహి దిగడానికి, సీఎం గారిని ఇంప్రెస్ చేసుకోవడానికి మా డబ్బులు ఎందుకు తినేస్తాం సార్? రాజీనామాలు చేసేసి మీకు వంగమాంగితల్లా ఉండమంటే అయిపోతుంది కదా. ప్లీజ్ అండర్స్టాండ్ ద పాయింట్స్. రాజీనామాలు చేసి వాళ్ళు ఏదో మీ దగ్గర ఉండి బౌన్సర్స్ లాగా ఉంటే అయిపోతుంది కదా మీ మంత్రులు. ఈ మాత్రానికి మంత్రి పదవుల్లో ఉండడం ఎందుకు, ప్రెస్ మీట్లు పెట్టడం ఎందుకు? ఆయన ఏమన్నా ఊరుకుంటారు కానీ మేము ఇవన్నీ మా స్థాయిలో మేము మాట్లాడితేనే చీప్గా చిరాగ్గా ఉంటుంది సార్. మంత్రులు అయిన తర్వాత, ఎమ్మెల్యేలు అయిన తర్వాత కూడా పొద్దుకూకలా మీకు దూపం వేస్తానికి, మీకు పొగ వేస్తానికి, మిమ్మల్ని ఇసురుకోవడానికి వీటికే మీ మంత్రులు టైం సరిపోవట్లా. అసలు శాఖలు చూస్తున్నారా, సత్తన్నారా, శాఖల గురించి ఏమన్నా మాడతారా? 2.5 సంవత్సరాల నుంచి శాఖల గురించి ప్రెస్ మీట్లు పెట్టి 1% ఉంటాయి సార్. మిగతా అన్ని మీకు పోగేస్తారుగా మంత్రి పదవి గడపడానికి సరిపోతుంది. దయచేసి కనీసం నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటో జగనన్న, ఈ మంత్రి పదవులు పర్మనెంట్గా ఉంచుతానో, ఊడ్చేస్తానో, తీసేస్తానో, కొత్తలకు ఇస్తానో ఏదో క్లారిటీ అనే ఈ దీపావళి వాళ్ళకి ఇచ్చే అన్న. సో ఆశ ఉన్నవాడు నీతో ఇంకా ఉంటాడు, ఆశ లేనివాడు కామ్గా వెళ్ళిపోయి ఇంట్లో కాడ కూర్చుంటాడు, ప్రశాంతంగా ఉంటుంది, గొడవ లేకుండా ఉంటుంది. పొద్దుకూకలే మిమ్మల్ని ఇంప్రెస్ చేసే పనిలో ఏళ్ళు అసలు ప్రభుత్వాన్ని నడపట్లేదన్న. దయచేసి మీరు అర్థం చేసుకుంటారని నా విన్నపం. నేనైతే హోల్ హార్టెడ్గా మీకు అయితే చెప్పాను. నేను ఇంక మీరు ఏమి ఇష్టం అన్నా అదే అబ్బాయి పరిస్థితి. జై భీమ్, జై భారత్.